మూడు దేశాలు మూడు రకాలుగా మాట్లాడుతున్నాయి ఈ యుద్ధం విషయంలో అనేది మనం నిన్న మాట్లాడాం. అలాగే జియో పాలిటిక్స్లో ప్రపంచంలో అనేక దేశాలు అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నాయి. ఇంటర్నల్గా చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారత్లో కూడా అలాంటి మిక్స్డ్ స్పందనే ఉంది. నిజానికి ముస్లిం దేశం అయినప్పటికీ కూడా ఇరాన్ వైపు సానుభూతి భారతదేశంలో ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. అలాగే ఇదే ఇరాన్ మీద సానుభూతి అమెరికాలో కూడా ఉందా? అసలు అమెరికా ప్రజలేమనుకుంటున్నారు? అమెరికాలో ఉన్న గవర్నమెంట్ ఏమనుకుంటోంది? గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఏమనుకుంటున్నారు? అలాగే అదే అమెరికాలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న డెమోక్రటిక్స్ ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. అమెరికా ఇరాన్ మీద ఎవరి కోసం యుద్ధం చేస్తుంది అనే దాని మీద క్లారిటీ లేదు. చమురు కోసమా, పాత పగ కోసమా, లేదు అంటే ఇజ్రాయెల్ కోసమా అనే దాని మీద క్లారిటీ లేదు. నిజానికి అమెరికాలో ఏ ప్రెసిడెంట్ వచ్చినప్పటికీ కూడా అది ఇజ్రాయెల్కి అనుబంధంగా మాత్రమే, జూయిష్లకు అనుబంధంగా మాత్రమే, జూయిష్ని సాటిస్ఫై చేసే విధంగా మాత్రమే అమెరికా రాజకీయాలు నడపాలి. లేదంటే అక్కడ ఆ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ కూర్చోడు. ఇది వాస్తవం. దీన్ని గతంలో మగధా న్యూస్ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ పైన వస్తున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మాట్లాడదాం. ముఖ్యంగా ట్రంప్ మీద డెమోక్రాట్స్ అంటే ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రాట్స్ చాలా సీరియస్ అవుతున్నారు. దీన్ని రాజకీయంగా కాకపోయినా మానవతా హృదయంతో ముందుగా ఆలోచించాలి. ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు? అమెరికా అభివృద్ధికి ఏమన్నా ఇది ఉపయోగపడుతుందా? అమెరికా పతనానికి ఉపయోగపడుతుందా? ట్యాక్స్ పేయర్లుగా అమెరికన్లు కట్టిన డబ్బంతా తీసుకెళ్లి యుద్ధంలో ఎందుకు తగలేస్తున్నారు అంటూ డైరెక్ట్గా సూటిగా అనేక సందర్భాల్లో అడుగుతున్నారు డెమోక్రటిక్ పార్టీ నాయకులు. అలాగే అమెరికన్ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి పీటే ఎగ్జిత్ కూడా దీని మీద సీరియస్ అయ్యారు. యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే ట్రంప్కి కాల్ వచ్చింది. యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే ట్రంప్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ స్టాండింగ్ కౌన్సిల్లో ఓటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జస్ట్ ఒక 2% తేడాతో, అంటే ఇద్దరు ట్రంప్ వైపు నిలబడడం వల్ల మాత్రమే అక్కడ ట్రంప్ నిలబడగలిగారు. లేదు అంటే ఈ యుద్ధం దాదాపుగా ఒక వారం 10 రోజుల క్రితమే ఆగిపోయి ఉండాల్సింది. ఎందుకంటే ఒక ఇద్దరు ట్రంప్ వైపు ఎక్కువగా నిలబడడం వల్ల, అంటే ఒక 2% అనేది ట్రంప్కు అనుకూలంగా ఉండడం వల్ల ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కాస్త కూస్తో బలాన్ని సమకూర్చుకోగలిగారు ట్రంప్. ఇది అమెరికన్ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్లో జరిగిన ఒక వ్యతిరేకత. స్టిల్ ఆ వ్యతిరేకత అక్కడ కొనసాగుతూనే ఉంది.